నమస్కారం దేశ ప్రజలారా. దేశానికి వెన్నుముక అని చెప్పే విద్యార్థులపై, రేపటి పౌరులపై కేంద్ర ప్రభుత్వం ఇంత అమానుషంగా ప్రవర్తిస్తుందా? ఢిల్లీ వీధుల్లో పార్లమెంటు మరియు ప్రధాని నివాసం ముట్టడికి బయలుదేరిన వేలాది మంది విద్యార్థులపై జరిగిన దమనకాండ చూస్తే ప్రతి ఒక్కరికి రక్తం మరుగుతోంది. సిజెపి పిలుపునిచ్చిన చలో పార్లమెంట్ నిరసనలో విద్యార్థులపై పోలీసులు, భద్రతా దళాలు విరుచుకుపడ్డాయి. అక్కడ అసలేం జరిగింది? అక్కడ డ్యూటీలో ఉన్న కొందరు సిఆర్పిఎఫ్ పోలీసు బలగాల దుస్తుల్లో ఉన్న వారిపై కనీసం నేమ్ బ్యాడ్జీలు కూడా లేవు. మఫ్టీ దుస్తుల్లో వచ్చి విద్యార్థులను ఇష్టమొచ్చినట్లుగా బాదారు. విద్యార్థుల తల్లిదండ్రుల వయసున్న వారు దేశ భవిష్యత్తు అయిన యువతను తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనల వెనుక ఉన్న నిజాలేంటి? రాబోయే రోజుల్లో మోదీ ప్రభుత్వానికి ఇది ఎలాంటి ముప్పుగా మారబోతుంది? ఇవాళ క్లియర్గా విశ్లేషిద్దాం. పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు, నిరుద్యోగంపై శాంతియుతంగా ప్రధాని ఇల్లు, పార్లమెంటు వైపు అడుగులు వేస్తున్న విద్యార్థులను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఏకంగా వేలాది మంది సైన్యాన్ని దింపింది. అక్కడ జరిగింది నిరసనను అదుపు చేయడం కాదు, అణిచివేయడం. అత్యంత అమానుషమైన విషయం ఏంటంటే, నిరసనకారులను కొడుతున్న కొందరు సిఆర్పిఎఫ్ పోలీసు సిబ్బందికి ఎలాంటి ఐడెంటిటీ బ్యాడ్జీలు లేవు. మఫ్టీ దుస్తుల్లో వచ్చి పగబట్టినట్టు లాఠీలతో కొట్టారు. తలలు పగిలి కాళ్ళు చేతులు విరిగి విద్యార్థులు రోడ్లపై రక్తం ఓడుతూ పడిపోయారు. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారికి విద్యార్థులు ఈ దేశ పౌరుల్లా కనిపిస్తున్నారా, లేదా కేవలం అణిచివేయడానికి బొద్దింకల్లాగా కనిపిస్తున్నారా? ఒక ప్రజాస్వామ్య దేశంలో తమ హక్కుల కోసం ప్రశ్నిస్తున్న యువతపై ఇలాంటి రౌడీజం చేయడంపై ఏ రకమైన పాలన? చరిత్రలో ఒక నిజం ఉంది. ఏ ప్రభుత్వమైనా సరే విద్యార్థుల అక్రమ అరెస్టులు, రక్తపాతంతో అధికారంలోకి కొనసాగలేదు. 1975 నాటి అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ నుంచి ఇటీవల చరిత్ర వరకు విద్యార్థులు ఉద్యమాలను అణిచివేయాలని చూసిన ఏ ప్రభుత్వమైనా నిలబడలేదు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ పెద్ద పొరపాటు చేస్తోంది. దేశంలో ఓటర్లలో మెజారిటీ ఉన్నది యువత. ఆ యువతను తమ భవిష్యత్తు కోసం రోడ్లపైకి వస్తే వారి సమస్యలు విని పరిష్కరించాల్సింది పోయి లాఠీలతో వారి నోళ్లు మూయించాలనుకోవడం అతిపెద్ద రాజకీయ వ్యూహాత్మక పొరపాటు. ప్రధాని మోదీ గారు కేంద్రం కానీ విద్యార్థులను శత్రువులుగా చూస్తే అది వారి ఓటు బ్యాంక్పై నేరుగా ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఇదే తీరు కొనసాగితే, ప్రభుత్వం విద్యార్థులను వారి ఆక్రందనలను నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత తప్పదు. విద్యార్థులపై పడ్డ ప్రతి లాఠీ దెబ్బ ఎన్నికల్లో ఓటు రూపంలో మారే ప్రమాదం ఉంది. ఇవాళ గాయపడ్డది కేవలం ఆ కొద్ది మంది విద్యార్థులు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థుల నమ్మకం. ఈ రకమైన అణిచివేత చర్యలు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి భవిష్యత్తులో తీరని ముప్పుగా మారబోతున్నాయి. ఢిల్లీ వీధుల్లో విద్యార్థులపై జరిగిన ఈ లాఠీ చార్జ్ దాడి ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలా, లేక ఇలా అణిచివేయాలా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి నిజాలను సమాజానికి తెలియజేయడానికి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరిన్ని విశ్లేషణల కోసం మన మై రియల్ సొసైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.